ఎట్టకేళ్లకే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనాల నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 27 లోపు టెండర్లను దాఖలు చేయాలని పేర్కొంది. రైల్వే స్టేషన్కు ఎదురుగా గల డాబా గార్డెన్స్ వద్ద ఉన్న వైర్లెస్ కాలనీలోని 16.5 ఎకరాల రైల్వే స్థలంలోనే 11 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలోనే ఇక్కడ పాడుబడిన రైల్వే క్వార్టర్లను తొలగించి రైల్వే శాఖ చదును చేసి సిద్ధం చేసింది. 9 అంతస్తులు, 2 సెల్లార్లు, పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తంగా 11 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జోనల్ మేనేజర్ కార్యాలయ నిర్మాణం చేయనున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ ఎలక్ట్రికల్ పనులకు సుమారు 15.7 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు సమాచారం.